హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్ కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆప్టికల్ అవాయిడెన్స్ రోబోట్ అన్నమాట. అది ఆర్డినో బోర్డును ఉపయోగించాను, అలాగే L293 మోటార్ షీల్ ను ఉపయోగించాను, ఇంకా ఒక సర్వో మోటార్ ని, ఇంకా ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ ని ఉపయోగించి అయితే ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎదురుగా ఏదైనా ఆప్టికల్ వచ్చేటప్పుడు అది ఆటోమేటిక్ గా దాన్ని రీడ్ చేసుకొని ఇది ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నేను స్విచ్ ఆన్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా రీడ్ చేసుకొని మూవ్ అవుతుంది. ఇక్కడ దీని ఎదురుగా ఆప్టికల్ వచ్చింది అనుకోండి, అది ఒకసారి చెక్ చేసుకుంటది, చెక్ చేసుకొని ఆటోమేటిక్ గా దాన్ని టర్న్ అయిపోయి అలా కంటిన్యూగా ఈ రోబో అనేది వెళ్తూ ఉంటది అనమాట. దీని ఎదురుగా ఎప్పుడైతే ఆప్టికల్ వస్తుందో దాన్ని డిటెక్ట్ చేస్తుంది, డిటెక్ట్ చేసి అక్కడ రోబో అనేది ఆగుతుంది. ఈ ఆప్టికల్ని ఎక్కడైతే డిటెక్ట్ చేస్తుందో దానికి రివర్స్ లో అనేది ఇది టర్న్ అవుతుంది అనమాట. టర్న్ అయ్యి ఈ విధంగా ఆటోమేటిక్ గా టర్న్ అవుతుంది. దీని ఎదురుగా ఆప్టికల్ ని చూసుకొని ఆటోమేటిక్ గా టర్న్ అవుతుంది. సో కంటిన్యూగా ఈ రోబో అనేది మీకు రన్ అవుతూనే ఉంటది అనమాట. అంటే స్విచ్ ఆన్ చేసిన నుంచి స్విచ్ ఆఫ్ చేసే వరకు కంటిన్యూగా రన్ అవుతుంది. ఎక్కడైతే దీనికి ఆప్టికల్ కానీ ఒక గోడ కానీ ఏదైనా అడ్డం వచ్చినా ఆటోమేటిక్ గా ఇది టర్న్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ ని ఉపయోగించాం. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది ఆప్టికల్ ని డిటెక్ట్ చేస్తుంది. అలాగే ఈ దీంట్లో ఉపయోగించే సర్వోమీటర్ అనేది 180 డిగ్రీ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ని ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది 180 డిగ్రీ. దీనికోసం ఆర్డినో ప్రోగ్రామింగ్ ద్వారా మనం కోడింగ్ అయితే రాయడం జరిగింది. దీని కోడింగ్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అలాగే ఈ రోబో ఎలా తయారు చేయాలనే దాని గురించి ఒక సర్క్యూట్ డయాగ్రామ్ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఈ రెండింటిని చూసి మీరు ఈ రోబోను అయితే తయారు చేసుకోండి, రోబో కార్ ని. ఇది ఆప్టికల్ డిటెక్షన్స్ రోబో కార్ విత్ ఆర్డినో బోర్డు. సో ఈ వీడియోలో అయితే ఇదైతే ఆప్టికల్ డిటెక్టెన్స్ రోబోట్. దీని ఎదురుగా ఏది వచ్చినా ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసుకొని ఇదైతే కంటిన్యూగా రన్ అవుతుంది అనమాట. అందుకనే నేను తమ్బ్లైల్ లో రాశాను, ఈ రోబోని ఆపడం కష్టం, దీని ఎదురుగా ఏది అర్థం వచ్చినా సరే ఆగదు అని చెప్పేసి. సో దీనికి ఆగడు అని మహేష్ బాబు టైటిల్ ఇచ్చాను. సో ఇదేంటంటే దీని ఎదురుగా ఏది అర్థం వచ్చినా సరే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని ఇది మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ దీని ఎదురుగా ఒక టేబుల్ అనేది అడ్డం వచ్చింది, డిటెక్ట్ చేస్తుంది, డిటెక్ట్ చేసి ముందుకు వెళ్ళింది. దీనికి ఒక చైర్ అడ్డం వచ్చింది, దాని ముందు ఏ డిరెక్షన్ లేదు. సో అలాగా టైర్లు అనేవి మూవ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఈ కార్ కేసుని ఎలా చేయాలో చూద్దాం. సో ఈ కార్ కేసు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవి మీకు అమెజాన్ లో దొరుకుతాయి. ఈ కేసు సపరేట్ గా ఇలా ఈ సపరేట్ కేసు, ఇంకా వీటి తాలూకా స్క్రూస్ ఇవన్నీ దొరుకుతాయి. సో ఈ కేసు మీద ఒక పొరలాగా ఉంటుంది. సో దీన్ని తీస్తే మీకు ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తుంది అనమాట కారు. సో ఏదైతే దీని మీద పొర ఉందో ఆ పొరను తొలగిద్దాం. ఇప్పుడు మనం తొలగిస్తే చూడండి, ఒకదాని మీద తొలగించాను. ఈ విధంగా మనకి ట్రాన్స్పరెంట్ గా అయితే కనిపిస్తుంది. ఈ పొరను మొత్తం ఈ కేసు మీద తీస్తే మనకి ట్రాన్స్పరెంట్ లుక్ అయితే వస్తుంది అనమాట ఈ కేసు. సో అదేవిధంగా ఈ కేసు మీద ఇప్పుడు మనం 4 మోటార్స్ని అయితే ఫిక్స్ చేద్దాం. సో 4 మోటార్స్ని ఈ కేసు మీద మనం ఇచ్చిన వాటితో మనం ఈ కేసు మీద అయితే మోటార్స్ని అయితే ఫిక్స్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ విధంగా ఈ కేసుతో పాటు ఈ మోటార్ ఫిట్ చేయడానికి కూడా వస్తాయి. సో వీటిని ఈ స్క్రూస్ని అన్నింటినీ కలిపి మనం ఈ కేసుకి అయితే 4 మోటార్స్ని ఫిక్స్ చేస్తున్నాం. ఈ 4 మోటార్స్కి 8 వైర్స్ని కనెక్ట్ చేసాం. అంటే పాజిటివ్ నెగిటివ్కి బ్లాక్ అండ్ రెడ్ వైర్స్ని అయితే ఈ 4 మోటార్స్కి కనెక్ట్ చేసాం. సో ఇలా ఈ 4 మోటార్స్కి వైర్స్ని ఇంకా ఈ కేసు మీద ఫిక్స్ చేశాక ఇక్కడ ఒక సర్వో మోటార్ని, ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ని అయితే మనం తీసుకున్నాం ఈ ప్రాజెక్ట్ కోసం. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్కి బేస్ ఇది సర్వో మోటార్ మీద ఫిక్స్ చేయడానికి. నెక్స్ట్ ఇలా ఈ 4 మోటార్స్ని ఇక్కడ బేస్లు అనమాట ఇవి. అంటే దీని మీద ఇంకొక ప్లేట్ని ఫిక్స్ చేయడానికి ఇలా 2 టైప్ స్క్రూస్ ఉండే బేస్లు ఉంటాయి. సో వీటి మీద అయితే మనం ఇంకొక కేసు ఉంది కదా బేస్, దాన్ని అయితే మనం ఫిక్స్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనం ఫిక్స్ చేస్తాం. ఇంకా ఈ కేసు మీద మనకి సర్వో మోటార్ని అలాగే అల్ట్రాసోనిక్ సెన్సార్ని కూడా ఫిట్ చేస్తాం ఈ ప్రాజెక్ట్లో. సో ఇప్పుడు సర్వో మోటార్ని ఫిక్స్ చేయడానికి ఒక డబల్ టేప్ని అయితే తీసుకుందాం. తీసుకొని దీని మీద మనం డబల్ టేప్ని అంటించి వీటి మీద మనం సర్వో మోటార్ని అయితే ఫిక్స్ చేసాం. ఈ సర్వో మోటార్ని ఫిక్స్ చేసి సర్వో మోటార్ మీద మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ని అయితే ఫిట్ చేయాలి. సో ఈ సర్వో మోటార్ మీద అల్ట్రాసోనిక్ సెన్సార్ ఫిట్ చేయడానికి వీటి మీద అయితే ఒక స్క్రూని అయితే బిగిస్తున్నాను ఈ సర్వో మోటార్ మీద. సో అలాగే అల్ట్రాసోనిక్ సెన్సార్ని దీని బేస్లో పెట్టి ఈ సర్వో మోటార్కి అలాగే అల్ట్రాసోనిక్ సెన్సార్ని అయితే ఒక 2 స్క్రూల ద్వారా నేను అటాచ్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ సర్వో మోటార్ మీద అంటే ఫిక్స్ అయిపోతుంటుంది. మనం రొటేట్ చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే ఇలా మనం సిగ్నల్ ద్వారా రొటేట్ అవుతుంది కదా, సో పడిపోవడం అలాంటివే ఉండవు అనమాట.
సో దీనికోసం ఒక ఆర్డినో బోర్డ్ని అలాగే ఒక L293 మోటార్ షీల్డ్ని తో ఈ ప్రాజెక్ట్ కోసం అయితే తీసుకుంటున్నాం. ఇది L293 మోటార్ షీల్డ్ ఇది. సో దీని మీద చూడండి మనకి 5 వోల్ట్ అలాగే గ్రౌండ్ అలాగే A0 టు A5 వరకు పిన్స్ అనమాట. A0 టు A5 వరకు పిన్స్. సో ఇది మనం బ్యాటరీని కనెక్ట్ చేసుకోవడానికి బ్యాటరీ ప్లస్ అలాగే గ్రౌండ్ అనమాట. బ్యాటరీ ప్లస్ మైనస్. ఇక్కడ M1 అని ఉంది అలాగే ఇక్కడ M2 అని ఉంది. ఈ మధ్యలో ఉండేవి గ్రౌండ్ అనమాట. ఈ 3 గ్రౌండ్ అలాగే ఈ చివర ఆ చివర మనకి M1 M2 మోటార్ అనమాట. అదేవిధంగా ఇక్కడ M3 M4 మోటార్స్ ఈ మధ్యలో ఉండేవి మనకి 3 గ్రౌండ్. ఈ 3 గ్రౌండ్ ఇది ఏంటంటే మనం సర్వో మోటార్ని కనెక్ట్ చేస్తాం. సర్వో మోటార్ కానీ స్టెప్పర్ మోటార్ కానీ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్లో అయితే సర్వో మోటార్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. సో దీన్ని ఈ ఆర్డినో బోర్డ్ని ప్లేస్ చేయడానికి కూడా ఒక డబుల్ టేప్ని అయితే తీసుకున్నాను. సో ఈ డబుల్ టేప్ని అయితే ఈ విధంగా నేను కనెక్ట్ చేసి మోటార్ షీల్డ్ని ఆల్రెడీ ఆర్డినో బోర్డు మీద నేను ప్లేస్ చేశాను కాబట్టి సో ఈ కేస్ మీద మోటార్ షీల్డ్ ఈ ఆర్డినో బోర్డు రెండు కలిసి ఉన్న ఈ రెండింటిని నేనైతే ఇక్కడ డబుల్ టేప్తో అంటించాను. సో ఇప్పుడు వీటికైతే 4 మోటార్స్ ఉన్నాయి కదా. ఈ 4 మోటార్స్ యొక్క వైర్స్ అనేవి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా M1 M2 ఏ విధంగా ఉంటాయో. సో ఈ విధంగా గ్రౌండ్లన్నీ ఒకవైపు పాజిటివ్లన్నీ ఒకవైపు ఈ విధంగా రెండు వైపులా మోటార్స్ని అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ సర్వో మోటార్ పిన్స్కి ఈ సర్వో మోటార్ని అయితే మనం కనెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ బ్లాక్ కలర్ వైర్ ఉంది కదా, ఇది గ్రౌండ్ వైపు పెట్టుకోండి. ఈ ఎల్లో కలర్ వైర్ పాజిటివ్ వైపు పెట్టుకోండి. సో ఈ విధంగా మనం సర్వో మోటార్ని అయితే కనెక్ట్ చేయడం జరిగింది వీటి మీద. సో సర్వో మోటార్ని కనెక్ట్ చేశాక మనం నెక్స్ట్ కనెక్ట్ చేయాల్సింది అల్ట్రాసోనిక్ సెన్సార్. సో అల్ట్రాసోనిక్ సెన్సార్కి నేను 4 వైర్స్ ఇచ్చాను. ఈ 4 వైర్స్లో మీకు రెడ్ వైరు అలాగే బ్లాక్ వైరు ఉంది కదా. ఈ రెడ్ వైరు బ్లాక్ వైరు మనకి పాజిటివ్ 5 వోల్ట్ అలాగే గ్రౌండ్ అనమాట. నెక్స్ట్ ఇంకొక 2 వైర్స్ ఉన్నాయి. ఆ ఎల్లో వైర్ అనేది మీకు TRIG అని ఉంటుంది అలాగే ECHO అని ఉంటుంది. ఎల్లో వైర్ TRIGని నేను A0 పిన్కి ఇంకొక దాన్ని A1 పిన్కి నేనైతే కనెక్షన్ చేశాను. సో ఈ విధంగా మన కనెక్షన్స్ అయితే పూర్తయిపోయాయి. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ రాయాలి. సో ఈ బోర్డుకి ఆర్డినో బోర్డుకి అందుకని నేను ఆర్డినో డేటా కేబుల్ని నా సిస్టమ్కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేసి ఇప్పుడు మనం PC స్క్రీన్ మీదకి అయితే వెళ్దాం. మీకు ఇక్కడ చూడండి సర్క్యూట్ అండ్ ఆర్డినో కోడ్ అని ఉంది కదా. ఈ ఫోల్డర్ని అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఈ సర్క్యూట్ ఉంటుంది, ఎలా దీన్ని కనెక్ట్ చేయాలని చెప్పి ఈ సర్క్యూట్ ఉంటుంది. అలాగే మీకు ఆప్టికల్ అవాయిడెన్స్ రోబోట్ ఆర్డినో కోడ్ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఆర్డినో IDE సాఫ్ట్వేర్లో దీన్ని ఓపెన్ చేయాలి. సో ఈ విధంగా మీరు ఆర్డినో IDE సాఫ్ట్వేర్లో ఓపెన్ చేశాక ఈ మీద మీకు ఆప్టికల్ అవాయిడింగ్ రోబోట్ బై టెక్నికల్ గూఢచారి అని ఉంటుంది. సో ఈ కోడ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. సో ముందుగా టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళాక ఇక్కడ ఆర్డినో యూనోని సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ ఆర్డినో యూనో ఏ పోర్ట్లో ఉందో సెలెక్ట్ చేయండి. ఇక్కడ COM7 అని ఉంది కదా, ఈ ఏ పోర్ట్లో ఉంది. ఇన్ కేస్ మీకు ఈ పోర్ట్ మీకు షో చేయలేదు అనుకోండి, షో చేయకపోతే డివైస్ మేనేజర్లోకి వెళ్ళండి. Ctrl+R అని టైప్ చేసి డివైస్ మేనేజర్ షార్ట్ కట్ devmgmt.msc అని టైప్ చేయండి. డైరెక్ట్గా మీరు డివైస్ మేనేజర్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మీరు పోర్ట్లో సెలెక్ట్ చేయండి. సో పోర్ట్లో మీకు ఇక్కడ COM3 కింద COM7 అని ఉంది కదా, USB సీరియల్. సో ఇది మీకు ఎనేబుల్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ మీకు నాకు ఎనేబుల్ అయింది కాబట్టి చూపిస్తుంది, అవ్వకపోతే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో అప్పుడు మీరు అప్డేట్ డ్రైవర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఆటోమేటికల్లీ అప్డేట్ అని కొట్టి మీరు మీ డ్రైవర్ని అయితే అప్డేట్ చేసుకోండి. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే, ఇంతకు ముందు నాకు కామెంట్ బాక్స్లో ఒక పర్సన్ క్వశ్చన్ అడిగారు, వాళ్ళకి ఆన్సర్ అనమాట ఈ వీడియోలో. సో ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకున్నారు కదా. సో ఈ కోడ్ని అయితే ముందు వెరిఫై చేసుకోండి. సో కోడ్ని వెరిఫై చేసుకున్నాక కంపైలింగ్ స్కెచ్ అని వస్తుంది. సో కోడ్ అనేది వెరిఫై అవుతుంది. సో ఇక్కడ డన్ కంపైలింగ్ కోడ్ వెరిఫై అయిపోయింది. సో కోడ్ వెరిఫై అయ్యాక మీరు ఈ కోడ్ని మీరు ఆర్డినో బోర్డులోకి అయితే అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకుంటే డన్ అప్లోడింగ్ అని వచ్చింది. సో నేను దీనికి ESP బోర్డును కూడా యాడ్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. సో డన్ అప్లోడింగ్ అయితే మీకు వస్తుంది అనమాట. సో ఆర్డినో బోర్డులోకి ఈ కోడ్ అనేది అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి ఒక పవర్ సోర్స్ని అయితే కనెక్ట్ చేయాలి. అందుకోసం నేను బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాను. సో దానికి బ్యాటరీని కూడా కనెక్ట్ చేయడానికి నేను ఒక డబుల్ టేప్ని అయితే తీసుకున్నాను. సో డబుల్ టేప్ని తీసుకొని ఈ కేస్ మీద నేను డబుల్ టేప్ని అయితే అంటిస్తున్నాను. సో ఈ బ్యాటరీ మీద అంటించి కేస్కి అయితే అంటిస్తున్నాను డబుల్ టేప్ని. సో ఈ డబుల్ టేప్ని అంటించాక బ్యాటరీకి గ్రౌండ్కి నెగిటివ్ని అలాగే పాజిటివ్ని కనెక్ట్ చేశాను.
వీటికైతే టైర్స్ని కనెక్ట్ చేద్దాం. సో ఈ టైర్స్ని మనం ఈ కేస్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో ఈ విధంగా టైర్స్ని కేస్ కనెక్ట్ చేశాక మన ప్రాజెక్ట్ అయితే రెడీ అయింది. సో దీన్ని నేను ఆపరేట్ చేయడానికి 4 వైపులా అంటే ఒక గోడలాగా నేను ఏర్పాటు చేశాను. ఒక రౌండ్ లాగా ఒక గోడలాగా ఏర్పాటు చేసి అన్ని పెట్టి అంటే బాక్సులు అలాగే వీటన్నిటిని పెట్టి అలాగే ఇప్పుడు ఈ కార్ని నేను ఆన్ చేస్తున్నాను. ఈ రోబో కార్ని ఆన్ చేయగానే ఇది చూస్తుంది ఆప్టికల్ డిటెక్షన్స్. సో చూస్తూ ఆటోమేటిక్గా ఇది ఆప్టికల్ డిటెక్షన్స్ చేస్తూ ఆటోమేటిక్గా ఈ కార్ అనేది వెళ్తుంది అనమాట. సో ఆగకుండా ఈ కార్ అనేది వర్క్ అవుతుంది. సో దీని ఎదురుగా ఏది అడ్డం వచ్చినా సరే సో దాన్ని ఆప్టికల్ డిటెక్షన్ చేసుకొని ఆటోమేటిక్గా ఇది మూవ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.